హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ స్పెషల్ పొటాటో కోఫ్తా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొటాటో, మిల్ మేకర్, వరిపిండి, ఆనియన్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, గరం మసాలా, పసుపు, సాల్ట్, మిరియాలు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పెరుగు, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. బౌల్లో వాటర్ వేసుకుని 1 కప్ మిల్ మేకర్ నానబెట్టుకోవాలి. 1 కప్ పొటాటో పీలర్తో చెక్కుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బౌల్లోకి వాటర్ వేసుకుని పొటాటో పీసెస్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొటాటోని ఉడికించుకోవాలి. ఆనియన్ కట్ చేసుకోవాలి. టమాటో కట్ చేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకోవాలి. మిల్ మేకర్ని పిండుకుని బౌల్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి మిల్ మేకర్ను వేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. బౌల్లో తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్ టమాటో వేసుకుని ½ టీ స్పూన్ మిరియాలు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పొటాటో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి. మ్యాష్ చేసుకోవాలి. 1 కప్ మిల్ మేకర్ని వేసుకుని 2 టీ స్పూన్ కారం వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 4 టీ స్పూన్ వరిపిండి వేసుకుని ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్నగా ఉండలు చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ లడ్డూ చేసుకున్న ఉండని తీసుకుని చిన్నగా తప్పడిగా చేసుకుని తవా మీద పెట్టుకోవాలి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకోవాలి. 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగం ముగ్గ, దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత ½ కప్పు పెరుగు వేసుకోవాలి. 2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కలుపుకుని పొటాటో పీసెస్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ స్పైసీ స్పెషల్ పొటాటో కోఫ్తా కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.